హాయ్ గైస్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీదిక వ్లాగ్స్. ఈరోజు మనం కోఫ్తా కర్రీ చేద్దాం. తెలంగాణలో కొబ్బరి ముట్టీల కర్రీ అని కూడా అంటారు. సో ఫస్ట్ శనగపప్పు నానబెట్టుకోవాలి 2 hours వరకు. దాని తర్వాత అది పేస్ట్ పట్టాలి, బట్ మెత్తగా కాకుండా కొంచెం రఫ్ పేస్ట్ ఉండాలి. పచ్చి కొబ్బరి చిన్న పీసెస్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. పట్ట, లవంగ, ఇలైచి, మిరియాలు. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసేసుకొని పేస్ట్ పట్టేసుకోండి. మెత్తని పేస్ట్ పట్టుకోవాలి. దాని తర్వాత శనగపప్పు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అది, దాని తర్వాత కొబ్బరి పేస్ట్ పౌడర్ పట్టుకున్నాం. ఇవన్నీ 3 కరెక్ట్గా మిక్స్ చేసుకొని మంచి టెక్స్చర్ వచ్చేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని పేస్ట్ చేసుకున్న దాంతో చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. బాల్స్ చేసుకొని ఇవి మనం డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకపోతే కోఫ్తాస్ ఏవైతే అన్నీ ఫుల్ ఫ్రై చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చిందో అది మనం ఒక బాణాలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని అది కొంచెం స్ప్రింకిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వేగేటట్టు ఉండాలి. దాని తర్వాత మిర్చి పౌడర్ 3 spoons వేసుకోండి. యాడ్ టొమాటో ప్యూరీ. మంచిగా మిక్స్ చేయండి. దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి 1 tablespoon అండ్ దెన్ మిక్స్ ఇట్ అగైన్. ఫ్రై చేయని కోఫ్తా పేస్ట్ 3 to 4 తీసి పక్కన పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఒక 4 tablespoon కర్డ్ యాడ్ చేసుకొని అది మిక్సీ పట్టుకొని మెత్త స్మూత్ టెక్స్చర్ చేసుకోండి. ఆ పేస్ట్ని మళ్ళీ మనం కర్రీలో ఇలా పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తాస్ని కర్రీలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి ఒక 5 to 10 minutes కుక్ అవ్వనియండి. సో దట్ కర్రీ అంతా పడుతుంది ముట్టిలకి. నౌ కొబ్బరి ముట్టిల కర్రీ ఇస్ రెడీ. ఇంత మంచి మెనూ ఉన్నప్పుడు లాస్ట్లో స్వీట్ లేకపోతే ఎలా?